తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన్ని కలవడం జరిగింది. ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. హైదరాబాద్లోని సీఎం రేవంత్ నివాసానికి వచ్చిన బాలకృష్ణ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం కాసేపు సీఎంతో బాలకృష్ణ ముచ్చటించారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత బాలకృష్ణ కలవడం ఇది రెండోసారి. అంతకుముందు గతేడాది డిసెంబర్లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ ను బాలకృష్ణ కలిశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు బాలకృష్ణ కలిశారు. హైదరాబాద్లోని తన నివాసంలో రేవంత్ నివాసానికి వెళ్లి మరి బాలకృష్ణ సీఎంను కలిశారు. బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం మరి కొంతసేపు సీఎంతో బాలకృష్ణ ముచ్చటించారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత బాలకృష్ణ కలవడం ఇది రెండోసారి. అంతకుముందు గతేడాది డిసెంబర్లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ ను బాలకృష్ణ కలిశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కలవడం జరిగింది. హైదరాబాద్ లోని సీఎం రేవంత్ నివాసానికి బాలకృష్ణ వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయన్ని కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. మొత్తానికి సీఎం రేవంత్ ని ఇది రెండోసారి బాలకృష్ణ కలవడం జరుగుతుంది. సీఎం సచివాలయంలో ఒకసారి, మళ్ళీ ఈ రోజు తన నివాసంకి వెళ్లి మరి బాలకృష్ణ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఈ అంశంపై మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. సందీప్, ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హిందూపురం శాసనసభ్యుడు సినీ నటుడు బాలకృష్ణ కూడా కలవడం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక రెండోసారి కూడా తన నివాసానికి వెళ్లి కలవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రిని కూడా కలిసి రాష్ట్రానికి విభజన సమస్యలు కావచ్చు ఏవైనా సంబంధించి ఇలా దాన్ని పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొద్ది రోజుల్లో కూడా ఏదో తిరుమల పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కొద్దిగా స్పష్టత వచ్చినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విధంగా కూడా సంకేతాలు ఇచ్చారని చెప్పేసి కూడా మీడియా కావచ్చు, ఇటు కార్యకర్తలకు కూడా ఒక సమాచారం అన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఆ నేపథ్యంలో కూడా బాలకృష్ణ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళడం కూడా అదే విధంగా అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మరోవైపు మాత్రం బాలకృష్ణతో పాటు బసవతారకకు సంబంధించినటువంటి కూడా సిబ్బంది కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో బసవతారకు సంబంధించినటువంటి వార్షికోత్సవ వేడుకలకు కూడా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఎందుకంటే మొట్టమొదటి ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్ కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో కూడా ఈ హాస్పిటల్ నిర్మించారు. దానికి సంబంధించి కూడా మరింత కూడా ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పే విధంగా కూడా నూతన భవనాలను కూడా నిర్మించి వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వార్షికోత్సవ వేడుకలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హాజరు కావాలని చెప్పేసి కూడా వారు దానికి ఆహ్వానం ఇచ్చారని కూడా చెప్పవచ్చు.
అయితే సందీప్, మనం చూడొచ్చు కొత్త సీఎం ని త్వరలోనే కలవబోతున్నారంటూ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి తిరుపతి పర్యటనలో కూడా ఆయన ప్రకటించడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే ఈ రోజు నందమూరి బాలకృష్ణ ఆయన కలవడం అనేది మాత్రము ఒక ఆసక్తికరమే. కాకపోతే ఇక్కడ ఏదైతే బసవతారకం ట్రస్ట్ సభ్యులు కూడా ఉండడం చూస్తే ఇది ఏదైనా హాస్పిటల్కి సంబంధించి ప్రారంభోత్సవాలు కానీ ఏదైనా కొత్త మిషన్స్ తీసుకొచ్చినా కానీ అక్కడ బాలకృష్ణ గారు ఏదో ఒక విధంగా ఓపెనింగ్స్ కానీ ఇలాంటి సందర్భాల్లో ఆయన్ని కలవడం జరిగింది అని మనం అనుకోవచ్చు కదా. ఎందుకంటే బసవతారకం సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి. సో ఆ కోణంలో మనం ఎందుకు చూడకూడదు అంటారు? అంటే ముఖ్యంగా చూసినట్లయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సినీ ప్రముఖములు కావచ్చు, కొంతమంది బడా నిర్మాతలు కావచ్చు, కొంతమంది అందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారం కూడా వెళ్ళి కలుసు ఆనవాయితీగా ముఖ్యమంత్రిగా కావచ్చు, ఎవరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆనవాయితీగా వచ్చి వారు కలవడం ఆనవాయితీ. అయితే రేవంత్ రెడ్డి రెండోసారి కలవడం వెనుక మాత్రం ముఖ్యంగా తిరుమలలో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కొద్దిగా ఇవాళ బాలకృష్ణ వెళ్ళి కలవడం కూడా కొద్దిగా బలాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వస్తాడు, అతన్ని వెళ్ళి తప్పకుండా కలుస్తామని చెప్పేది. ఎందుకంటే రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక 6 నెలల సమయం ఉంది. అప్పటికే అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఉన్నారు. కానీ 6 నెలల్లో కూడా ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి కట్టసి కాల్ కావచ్చు, కట్టసిగా కూడా కలవలేదు. కానీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా కలుస్తాం అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎందుకంటే కూటమి వస్తుందని చెప్పేసి కూడా ఒక తిరుమలలో రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారని చెప్పవచ్చు. అలాగే ఈ రోజు బాలకృష్ణ వెళ్ళి కలవడం వెనుక కూడా అతనితో పాటు బసవతారకం ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. ఎందుకంటే జూన్ నెలలో బసవతారకం సంబంధించినటువంటి వార్షికోత్సవాలు ఉన్నాయి. ఆ హాస్పిటల్ సంబంధించిన వార్షికోత్సవాలకు అతను రేవంత్ రెడ్డిని కూడా హాజరవ్వాలని చెప్పేసి కూడా వారు ఆహ్వానించడం జరిగింది. సో మొత్తానికి సందీప్, ఏదైతే బాలకృష్ణ ఈ రోజు రేవంత్ రెడ్డిని కలవడం, అలాగే శ్రీవారి దర్శనానికి వెళ్లిన రేవంత్ రెడ్డి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడం, మొత్తానికి చూసుకుంటే రేపు అధికారంలోకి రాబోతుంది ఎన్డీఏ కూటమి అంటూ కూడా అటు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పేశారు అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటారా? అంటే 6 నెలల పాటు తెలంగాణలో డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మేలో ఎన్నికలు జరిగాయి. అంటే 6 నెలల పాటు కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 6 నెలల పాటు కూడా ఒకరినొకరు కలుసుకున్న దాఖలు లేవు, ఒకరినొకరు ఫోన్ చేసుకున్న దాఖలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగా ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కర్టసీ ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి తనకు శుభాకాంక్షలు చెప్పలేదని కూడా చెప్పడం జరిగింది. దానిపై అప్పటి మాజీ మంత్రి కొడాలి నాని కూడా స్పందించడం జరిగింది. తాము ఎవరికి కూడా చెప్పలేము, కేవలం దీన్ని రాజకీయంగానే వాడుకుంటున్నారు అని చెప్పేసి కూడా వారు బహిరంగంగానే ఇక్కడి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలకు మొన్న తిరుమలలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కొద్దిగా బలంగా, ఎందుకంటే కొత్త ముఖ్యమంత్రిని కలుస్తాం అంటే ఖచ్చితంగా ఇక్కడ కూటమి వస్తుందనే విధంగానే కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బలము ఉందని కూడా చెప్పవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సందీప్.